వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంతవరకు మనం ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి అనేది ఈ 22వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అంతేకాకుండా దేవుడు బలముగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ గారిని వాడుకుని మనల్ని బలపరిచిన దేవునికి స్తోత్రం తెలియపడతాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు? ఇంకొకటి, శ్రమలో సోలిపోకుండా మనం ఎలా ఉండాలి? నిరాశ గాని నిస్పృహ గాని ఏమి రాకుండా, శ్రమలు వచ్చినప్పుడు నాకు శ్రమ వచ్చింది కదా, మరి నేను ఉండగలుగుతానా, నేను ఉండరా, నేనేమి భయపడకుండా మనం ఎవరి వైపు చూస్తూ వెళ్ళిపోవాలండి? దేవుని వైపు. అపోస్తలుడైనటువంటి పౌలుకి శ్రమ రాలేదనుకుంటున్నారా? అనేకమైన శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ ఒకటే మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు, మేలు అన్నాడు. లాభం ఏంటి, మేలేంటి? మేలంటే ఈ లోకంలో అన్ని చూడడం కన్నా హాయిగా దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రశాంతంగా ఉన్నాం. లాభం ఏంటి? అనేకమైన ఆత్మల్ని రక్షించాడు కాబట్టి ఆ ఆత్మల్ని దేవుని దగ్గరికి లాభంగా తీసుకెళ్తున్నాడు. చూడండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఓ బ్లెస్సింగ్స్ ఇస్తారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రాని. నువ్వు మంచిగా వెళ్ళు, వచ్చేటప్పుడు కొన్ని లాభాలను తీసుకుందా అని చెప్తాం. అది ఏ విషయం ఎందైనను, శరీరం ఎందైనను, ఆత్మ ఎందైనను. ఇప్పుడు మన మందిరానికి వచ్చాము, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్తే ఏముంది? దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుని వెళ్ళాలి. కాబట్టి ఏదైనా ఒక నిరాశలో గానో ఒక నిస్పృహలో గానో మనం ఉన్నామా, నేనేం మాట్లాడాలనేది అసలు నేను ప్రిపేర్ కాలేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దైవ సేవకుని, తర్వాత వాక్యానికి రిలేటెడ్ గా వాక్యం దేవుడు ఇస్తాడు. అది నా నమ్మకం. కాబట్టి మనం ఒక వాక్య భాగాన్ని చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి, ఒక కన్న తండ్రి తన కుమారుని ప్రేమించి కొన్ని మందలిస్తాడు. అలాగని తండ్రికి కుమారుని మీద ప్రేమ లేదా? అలా మందలిస్తేనే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే ప్రేమ లేనట్టు. కాబట్టి మరి తండ్రి మందలించాడు కదా, అందుకని ఆయన మాటలు తృణీకరించి, నా కుమారుడు ఆ ప్రాంతానికి వెళ్తావేమో వెళ్ళకు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడతావేమో మాట్లాడకు అని తండ్రి తన కుమారుడికి చెప్తున్నప్పుడు కుమారుడు విసుగక తృణీకరించక ఆ గద్దింపును వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, తండ్రి బిడ్డల్ని మందలిస్తున్నారు. భార్య భర్తల విషయంలో చూస్తే భర్త భార్యకును, భార్య భర్తకును ఇలాగే మందలించుకుంటూ, ఇలాగే గద్దించుకుంటూ ఉంటున్నారు. కానీ భర్త మాట భార్య నేనెందుకు వినాలి,
విసుకుంటా ఉంటాడు. ఎప్పుడు ఇలాగే చెప్తాడు ఈయన, నన్ను ఎక్కడికి ముందుకెళ్ళలేడు ఈయన అని. భార్య చెప్తాడు తన భర్తకి, మీరు పలానా వ్యక్తితో వెళ్ళకండి, ఎందుకంటే ఆ పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తారో దేవుడు నాకు తెలియపరుస్తున్నాడండి. కాబట్టి అంటే అన్ని నీకు ఇలాగే అనిపిస్తాయి, నేను ఎవరితో మాట్లాడినా, నేను ఎవరితో ఉన్నా నీకు అన్ని ఇలాగే అనిపిస్తాయి అని మాట్లాడితే, ఎందుకంటే ఒక సమస్యలోకి వెళ్తున్నప్పుడు కుమారుడైనా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా సమస్యలోకి వెళ్ళడం అంతగానే అంటారండి. ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి కుటుంబం మాత్రమే సహకరిస్తుంది. సలహాలు ఇచ్చిన వాళ్ళు కానీ, సందర్భాయోచితమైన ఏవో సలహాలు ఇస్తా ఉంటారు, వాళ్ళెవరు సహాయం చేయరు. అందుకే ఒక మాట ఉన్నాను, ఆపద్దినమందు ఆస్తి అక్కరకు రాదు. అంటే అన్ని సమస్యలు డబ్బుతో తీరిపోవు. ధనవంతుడు గర్వించాడు ఏమని, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకెంత కావాలంటే నేను అంత సమకూర్చాను అన్నాడు. దేవుడేమన్నాడు అప్పుడు, ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాను, నేను రమ్మంటున్నాను. నీ ఆస్తి నేను ఆపుతుందా, నీ బలము నీ ధనము నిన్ను ఆపుతుందా? ఏది ఆపుతాడు. మరి గద్దింపులకు లోబడితే ఎందుకు ఇక్కడ అన్నాడు, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. దేవుడు ఇష్టపడి కుమారుని తనలోకి స్వీకరించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడంటే, మనము సామెతల గ్రంథం చూస్తాం కదా, నా కుమారుడా నా కుమారుడా, ఎంత ప్రేమగా ఆయన పిలుస్తున్నాడండి. నిజమే కదా, ఎంత ప్రేమగా. చూడండి 13వ సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడును, అపహాసకుడు గద్దింపునకు లోబడు. దేవునికి మహిమ కలుగుగాక. నిజంగా ఆ వాక్యానికి రిలేటెడ్ ఈ వాక్యం దేవుడు ఇచ్చాడండి. మనము నిలబడి, ప్రభువా నీవు నన్ను వాడుకో, నేను నీ బిడ్డను ప్రభా, మాట్లాడేది నా స్వరమైన, మాట్లాడించేది నీవు తండ్రి. నిన్న ఒక మీటింగ్ లో వాక్యం చెప్తే అందులో విన్నటువంటి సహోదర పాస్టర్ గారు ముందే అనేస్తుంది, పాస్టర్ గారు ఇలాగే చెప్పాలండి వాక్యం, ఇలా చెప్పట్లేదు, అక్కడ వెళ్ళిపోతున్నారు కాదండి, ఇలా చెప్పాలంటే 20 నిమిషాల్లో ఇలా చెప్పారు కదా, ఇలాగే చెప్పాలి అని. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసినారు అని, అమ్మా కొంచెం మీరు, ఎందుకంటే నేను యూట్యూబ్ లోనే చెప్తున్నాను, ఆ సేవకులు కూడా వింటారు, బెంగళూరు నుంచి బాబు పాస్టర్ గారు అని ఆయన ఫోన్ చేసి అంటున్నారు, కొంచెం మా వాళ్ళకి ఇలా మీరు వాక్యం అందిస్తే బాగుంటుందండి, వాళ్ళకు ఒకసారి మీరు అందించగలరా అన్నారు. చేసి నేను అందించగలను, ఎందుకంటే ఆ పని అది. మనల్ని దేవుడు ఎందుకు నిర్మించాడు, ఎందుకు నిర్మించాడు, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సాకల వారి దగ్గర సబ్బు ఎందుకుంది, బట్టలు ఉతకడానికి, గాడిద ఎందుకుంది, మూటలు మోయడానికి. మనం ఎందుకున్నాము, ఆయన ఏ పని మనకు అప్పగిస్తే అది చేయడానికి. దేవునికి మహిమ కలుగుతారు. నేను అన్న చెప్తానండి, దేవుని చిత్తములో ఆయన చిత్త ప్రకారంగా నేను చేస్తాను. అంటే నేను నా సంఘంలోనే వాడబడాలి అని కాదు, మనం ఎక్కడైనా దేవుని పని చేయాలి. ఇక్కడ చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడంటే జ్ఞానము గలవాడు అవుతాడు. జ్ఞానము గలవాడు మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, ఎక్కడ ఇదే 14వ అధ్యాయం 1వ వచనం చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుకొను. దేవునికి స్తోత్రం. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట, తండ్రి యొక్క శిక్షను, అంటే ఆ డిసిప్లిన్ లో పెరిగితే, తండ్రి చెప్పిన మాట వింటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన వారు ఏం చేస్తారట, తన ఇల్లును కట్టుకుంటారట.
అన్ని నా ఇల్లులే అనుకోకండి. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మనకి ఇచ్చాడు. మన కుటుంబాన్ని వదిలేసుకుని వేరొక కుటుంబాల కొరకు మనం ప్రయాసపడితే మన ప్రయాసం ఎలా ఉంటుందో తెలుసండి? గాలిలో దీపం పెట్టినట్టు ఉంటుంది. గాలిలో దీపం పెట్టినట్టు ఉంటుంది. మరి దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, మనకు ఒక కుటుంబం ఇచ్చాడు, మనకి ఆరాధించడానికి మన తండ్రి ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు మనం వింటే, ఆయన శిక్షణలో మనం పాలు పొందుతే. ఎందుకంటే ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. కొరింథీయులకు రాసిన ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. 31వ వచనం కూడా. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షణ పొందుచున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు మనం ఏమంటాం? తండ్రి అంటాము, అబ్బా అంటాము, అయ్యా అంటాము, స్నేహితుడు అంటాము, ప్రాణ ప్రియుడు అంటాము. అనేక విధాలుగా ఆయన మనము వర్ణిస్తా ఉంటాం. ఎందుకు? నాకు ఆనందం కలిగింది, నాకు సంతోషం కలిగింది, అబ్బా నా పక్కన నా స్నేహితుడు ఉంటే బాగుండేది కదా, నాకు చాలా బాధ కలిగింది, మరి బాధను పంచుకోవడానికి నా తండ్రి ఉంటే బాగుంటుంది కదా, నాకు ఎంతో దుఃఖం ఉంది, భరించలేకపోతున్నా, ఈ దుఃఖం నుంచి నాకు విడుదల ఇవ్వడం వరకు నా కుటుంబీకులుంటే బాగుంటుంది కదా, నేను చాలా బలహీనుడిని అయిపోయాను, నాకు బలం ఇచ్చేవాడు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ ఒక వ్యక్తి చేయగలుగుతాడండి? చేయలేడు. ఒక శక్తి చేయగలుగుతుంది, అదే క్రీస్తు శక్తి. అందుకే శక్తి చేత కాడ నిన్ను, బలముతో నిధి కాడ నిన్ను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అవును, శక్తిని బట్టి ఆనాడు కాలేబు యెహోషువలు ఆ ఎరుకో పట్టు చుట్టూ తిరిగితే ఆ గోడలు కూలిపోలేదండి. దేవుని యొక్క కార్యమును బట్టి మరి దినమందు దేవుడు మన పక్షంగా నిలబడి ఉన్నాడు. మనము లోకంతో పాటు వెళ్ళిపోతున్నామా, లేదంటే తండ్రి గద్దింపునకు, తండ్రి శిక్షణకు మనము లోబడి ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన ఇల్లు కట్టాలన్నా, మనం రక్షణలో ఉండాలన్నా, మనల్ని మనం కాపాడుకోవాలన్నా దేన్ని బట్టి జరుగుతుందండి? తండ్రి యొక్క శిక్షణలో మాత్రమే, ఆయన గద్దింపులో మాత్రమే మనకి మేలు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మీరు అడుగుతారు కాబట్టి నేను రెండు చూపించానండి. సామెతలు 13:1 కుమారుడు కొరకు అయితే, సామెతలు 14 వచ్చిన కుమార్తె కొరకు. అంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుంటారండి? తన ఇల్లు తన చేతితోనే కట్టుకుంటారు. 3 రాళ్ళు కూడా ఉంది, తన ఇల్లు తన చేతులతోనే పీకేసుకుంటారు. మరి 2వ వచనంలో ఒక మాట ఉంది, 14:2 సామెతలు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. యథార్థంగా ప్రవర్తిస్తున్నానని నీకు అనుకోరు. నువ్వు ఎప్పుడు యథార్థంగా ప్రవర్తిస్తున్నావంటే దేవుని యొక్క మాటను యెహోవా యందు భయభక్తులు కలిగి చూపించాలి.
దైవ సేవకులు కానీ, లేదంటే మన ఇంట్లో ఉన్న తల్లి తండ్రి కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ ఒక సలహా ఇస్తే నేను ఈ సలహా తీసుకోవాలనుకున్నానా అని అనొద్దు. దేవుడు వారి ద్వారా మనకు ఒక సలహాని ఇస్తున్నాడు. ఆలోచిద్దాం. ఆ యొక్క సలహా నిమిత్తము ఆలోచిద్దాం. ఆ సలహాని తీసుకుని మనం ముందుకు వెళ్తే ఏమైనా నష్టపోతామా? పరిశీలన చేద్దాం. మొదటిగా మనము విందాం. మొదటిగా మనము వినాలి. మనము వినకుండా, దేవా నీవే నాతో వచ్చి మాట్లాడు నాయనా, నువ్వే మాట్లాడాలి ప్రభా, నీవే నాకు చెప్పాలి ప్రభా అని పట్టుపడితే దేవుడు ఒక మాట అంటాడు, నేను వస్త్రహీనుడిగా వస్తే నువ్వు నన్ను వస్త్రాలు ఇచ్చావా? ఆహారం లేకుండా వస్తే నీవు నాకు ఆహారం ఇచ్చావా? దప్పికొన్నప్పుడు నీవు నాకు దాహమునకు ఇచ్చావా? నేను అనేక విధాలుగా నేను నీ ఎద్దకు వచ్చాను, కానీ నువ్వేం చేసావో తెలుసా? తృణీకరించావు. నా దేవుడు వస్తాడు, నేను మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను కదా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నేను నా దేవుడి కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్తా ఉంటాం. మరి దేవుడు ఎక్కడుందండి ఆ మాట? కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటి విషయంలో మనము చాలా శ్రద్ధ కలిగి ఉండాలండి. మనకి కొంత బంగారం ఉందండి, నాకు బంగారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మనము వెళ్ళిపోతే ఆ బంగారాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోరా? ఎత్తుకుపోతారు. మరి విశ్వాసం అనేది మంచి మేలిమి బంగారం వంటిది. విశ్వాసం అనేది మంచి మేలిమి బంగారం వంటిది. మరి ఒక మానవుడు బంగారాన్ని ఎంత మంచిగా భద్రపరుచుకుంటున్నాడో విశ్వాసమును అంతకంటే అధికముగా భద్రపరుచుకోవాలి. బంగారాన్ని ఎవరైనా దొంగిలిస్తారు కానీ విశ్వాసాన్ని ఎవరు దొంగిలించరు. మనంతట మనం వదులుకుంటే తప్ప, మనంతట మనము వదులుకుంటే తప్ప. కాబట్టి తండ్రి యొక్క గద్దింపునకు, తండ్రి యొక్క శిక్షణకు మనము లోబడితే మనము బలమైనటువంటి శూర కార్యములు చేస్తామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ 5వ కీర్తనలో మొదటి వచనం, 5వ సామెతలు 5 మొదటి వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నా కుమారుడా, నేను చెప్పానండి ఇంతకు ముందు, నా కుమారుడా అనేటువంటి మాట ఎందుకు ఇక్కడ ఉంచబడిందంటే మనం అందరము క్రీస్తు యొక్క వారసత్వం ద్వారా కుమారత్వాన్ని పొందుకున్నాం. ఇక్కడ స్త్రీ అని గాని, పురుషుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని, ఆ దేశస్థుడని గాని, దాసుడని గాని, యజమానుడని గాని, స్వతంత్రుడని గాని లేదు. అందరము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తరువాత మనమందరము కుమారులమే. కాబట్టి నా కుమారుడా నా జ్ఞానోపదేశం. అసలు ఈ జ్ఞానం ఎప్పటి నుంచి ఉందంటండి? యోబు గ్రంథంలో ఉంటది. భూమి పుట్టక ముందే ఉన్నదని ఉంది. ఒకసారి చూద్దామా? జ్ఞానం ఎప్పటి నుంచి ఉంది? మరి మనము జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానము ఘోష చేయుచున్నది, జ్ఞానము మొర్రపెట్టుచున్నది, జ్ఞానము విజ్ఞాన విషయములను తెలియపరుస్తుంది. మరి ఒక మాట ఉందండి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలటండి? దేవుణ్ణి అడిగితే ఆయన ఏమిస్తాడట?
అందుకే బుద్ధి జ్ఞానములు యెహోవా యందు గుప్తమై ఉన్నవి. మరి నేను జ్ఞానవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను ఏదనుకుంటే అది చేయగలుగుతాను అని మాట్లాడుతున్నావేమో. 15వ యోబు గ్రంథము 2వ వచనంలో ఒక మాట ఉందండి. జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమీయ తగునా, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగునా. దేవునికి స్తోత్రం. జ్ఞానము గలవాడు ఏదైనా సమాధానం చెప్పాడంటే అంటాం మనం, చాలా జ్ఞానముతో సమాధానం ఇచ్చారండి వీరు అంటాం. ఎందుకంటే అది ఎంత వివరించుకున్నా జ్ఞానమే కనిపిస్తుంది. అందులో ఎంత వివరించినా ఎంత చూసినా మనకి జ్ఞానమే కనిపిస్తుంది. కాబట్టి 12వ యోబు 12:13 వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. దేవునికి స్తోత్రం. జ్ఞాన శౌర్యములు ఎక్కడున్నాయంటండి? ఎవరి యొద్ద? దేవుని యొద్ద. దేవుడు ఇక్కడ మనకి తండ్రిగా, జ్ఞానవంతుడుగా మనకి ఆయన శిక్షణలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. మరి ఆయన శిక్షణలో మనం ఉంటే, ఆయన జ్ఞానములో మనం ఉంటే, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా మనల్ని న్యాయవంతులుగాను, యథార్థవంతులుగాను, నీతిమంతులుగాను ఆయన మనం ఉంచుతాడు. యోబు విషయంలో దేవుడు అదే చెప్పాడు. యోబు ఎలా ఉన్నాడు? యథార్థవంతుడును. ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుని స్తోత్రం. చూడండి ఒక మాట ఇక్కడ. యథార్థవంతుడు వేరు, యథార్థవర్తనుడు వేరు. అంటే చేసే వ్యాపారంలో కూడా, వర్తకము అనే వ్యాపారంలో కూడా యథార్థంగా ఉన్నాడు. చాలా మంది చూడండి, వ్యాపారస్తులు 10 రూపాయలు వస్తుంది 20 రూపాయలు చెప్తారు, పోనీ ఇది 20 రూపాయలు అని చెప్పరు. నాకు ఇంతే పడిందమ్మా, నీకు ఎలా ఇవ్వనని అబద్ధం ఆడతారు. అంటే చేస్తున్నటువంటి వ్యాపారములో, అది పాటించటములో, వర్తనము పాటించటములో కూడా యథార్థంగా యోబు జీవించాడు. మనం అంటాం, నేను చాలా యథార్థంగా ఉంటానండి, నేను అసలు ఏ మాట ఉంటే అదే పలుకుతానండి అని మనం అంటాం. కానీ మనము కాదండి. ఇక్కడ యోబు విషయంలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు యోబు యథార్థవంతుడిగా ఉన్నాడంటే తండ్రి యొక్క శిక్షణకు లోబడి ఉన్నాడు. తండ్రి యొక్క శిక్షణకు లోబడి ఉన్నాడు. మరలా హెబ్రీ పత్రికకి వెళ్ళిపోదామని మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి. 12వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక శ్రమ వచ్చింది. ఇప్పుడు మనము, ప్రభువా నువ్వు నన్ను వదిలేసావా, నువ్వు నాకు తోడున్నావు అనుకున్నాను కదయ్యా, నువ్వు ఇలా వదిలేస్తే ఎలాగని దేవుడి మీద మనము తిరుగుబాటు చేసేవారంగా ఉన్నామా? దిద్దుబాటు నీకు అసహ్యమైపోయింది, తిరుగుబాటు నీకు ఇష్టమైపోయింది. నా కుమారుడా, నా కుమార్తె ఆలకించుము. ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను సరిదిద్దుట కొరకు, నిన్ను ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుట కొరకు ఆయన నీకు శిక్షణ ఇస్తున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యమైపోయింది కదా, తిరుగుబాటు నీకు ఇష్టమైపోయింది కదా. ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఏం పొందుకున్నారండి? శ్రమలే. నీకు శ్రమ కలిగినప్పుడు
దేవునికి మొరపెట్టు. ఇందాక బ్రదర్ ఒక మాట చెప్పారు కదండి, యోబు గ్రంథము, యోబులో ఒక మాట 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చూడండి. 13వ అధ్యాయము 2nd చాప్టర్ చదవండి. మరణమైన తరువాత 2nd 13, 14, 13వ వచనము. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. ఈ మాటలో దేవుడు ఎంతో అర్థాన్ని ఇచ్చాడు. చూడండి, ఇంతకాలమని, నాకు ఇంతకాలమని. దేనికి ఇంతకాలమని? ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, దానికి దేవుడు అంటే ముందే డిసైడ్ చేస్తాడట ఇంతకాలము అని. ఆ అంతకాలంలో మనం ఏం చేయాలట? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధిస్తే ఆ సర్టెన్ పీరియడ్ లో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేసుకుని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడట. మనం అడగకూడదు, ప్రభా ఇంకెంతకాలం అయింది. ఎంతకాలం అనేది ఆయన నిర్ణయించాడు. అందుకే కొంతమంది చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నామని మాకు జరగట్లేదంటే నిర్ణయ కాలం అంటూ ఒకటి ఉంటుంది కదా, ఇదేనండి నిర్ణయ కాలం. నాకు ఇంతకాలం అని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకం చేసుకునవలనని నువ్వు నియమించావు. ఇప్పుడు దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. మనం మధ్యాహ్నం 1 గంటకి మనము ముగిస్తామని ఒక నిర్ణయం ఉంది. అంతకు ముందు మీరు ఊగుతున్నా నిద్రపోతున్నారు ఏమి నేను పట్టించుకోనండి ఇక్కడ. ఎందుకంటే నేను నిర్ణయ కాలంలోనే ఉన్నాను, నేను చెప్పాల్సిన కాలంలోనే ఉన్నాను. అది దాటిపోతే నేను మీ ముఖాలు చూడాలి, అయ్యో టైం అయిపోయింది కదా, నేను ముగించాలి కదా. అంతకు ముందు మీరు వినాల్సిందే, నేను కూడా చెప్పాల్సిందే. నేను నా పని చేస్తే మీరు కూడా మీ పని చేయాలి. మనమందరము కలిపి దేవుని పని చేయాలి. కాబట్టి మనము విసుకక. తర్వాత 14వ వచనములో మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. మరణం అయిపోయిన తర్వాత మనిషి బ్రతుకుతాడా? చాలా మందికి డౌట్. సత్యాక ఎవరు చూసి వచ్చాడని కొంతమంది అంటారు, కొంతమంది ఇంకొక జన్మలోకి వెళ్ళామంటారు. కానీ ఇక్కడ మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా? తర్వాత చూడండి, అలాగుండి ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే మరణము తర్వాత విడుదల ఉందా లేదా? క్రైస్తవులుగా చెప్పండి, మనకి విడుదల ఉందా లేదా? మళ్ళా బ్రతుకుతామా లేదా? ఉంది. అది ఎంత నమ్మేమో, ఒక యుద్ధములో, ఒక శ్రమ అనే కొలుములో ఉన్నామంటే శ్రమ నుంచి బయటకు రావడం అనేది కూడా అంతే. శ్రమ అనేది నుంచి బయటకు రావడం అనేది అంతే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యుద్ధానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుందా ఉండదా? ఉంటది. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం ఉంది, ఎండింగ్ ఉంది. రెండవది ప్రారంభం ఉంది, ఎండింగ్ ఉంది. మన పుట్టుకకు ప్రారంభం ఉంది, మన మరణానికి కూడా ఎండింగ్ ఉంది. మరి మనకు వచ్చే శ్రమకి ఎండింగ్ ఎందుకు ఉండదు? కొంచెం ఆలస్యం అవుతుందా? ఎందుకని? దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. కాబట్టి మనం సోలిపోవద్దు, మనం నిరుత్సాహపడిపోవద్దు. ఆ యుద్ధ దినములన్నీ మనం ఏం చేయాలంట? కనిపెడుతూ. ఎన్ని శ్రమలు నీ ముందుకు వస్తున్నాయో కనిపెట్టు. అన్ని ఒక్కొక్కటి కనిపెడితే ఆ యుద్ధ దినముల్లో మనం ఎదుర్కొని మనం ఏమైపోతామండి? యుద్ధ వీరులు, యుద్ధ సూరులు అయిపోతాం. దేవుని చిత్త ప్రకారంగా మనము నడిచి ఆయన ముందుకు మనం వెళితే బలమైన కార్యాలను మనము చూస్తాం. చివరగా ఒక మాట చదివి వాక్యాన్ని ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15, 16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు
తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకోనండి. చూడండి, శ్రమ వచ్చింది, ఏసావుకి ఆకలేసింది. శ్రమ వచ్చినప్పుడు అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. శ్రమలో మన నోటుకొచ్చి మనం మాట్లాడేసి దేవాన్ని నీ కోసం నిలబడ్డానంటే కాదు. నువ్వు నిలబడాలంటే ఆ శ్రమలో నీవు కాపాడుకోవాలి. ఇక్కడ ఆకలేసింది. జ్యేష్ఠత్వం నమ్ముకుంటేనే ఆకలి తీరుతుందా? దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఆకలి తీరుతుంది, కాకపోతే సమయం పడుతుంది. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడొక ఏసావు. ధనము వెంబడించి నయమాను యొద్ద చేరి కుష్టు పొందుకున్నాడొక గేహజీ. దేవుని ప్రేమను ముందే ఎరిగి యోచించు మానేస్తమా, గమనించు మా సేవక, ఎక్కడమ్మి వేసావు యేసయ్యను, ఎప్పుడమ్మి వేసావు దేవదేవుని. ఉద్యోగములోనా వ్యాపారములోనా ఏకాగ్రతలోనా దైవ సేవలోనా యోచించు మా సేవక, గమనించు మా క్రైస్తవ. అవును, ఉద్యోగంలో దేవుని నమ్మేస్తున్నావా? వ్యాపారంలో దేవుని నమ్మేస్తున్నావా? నీ కుటుంబంలో దేవుని నమ్మేస్తున్నావా? ఎక్కడ అమ్మేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏసావు జ్యేష్ఠత్వం దగ్గర అమ్మేశాడు యేసయ్యను. కయ్యను అర్పణ దగ్గర అమ్మేశాడు. మరి మనము ఎక్కడ అమ్మేస్తున్నాం? మన కుటుంబీకుల దగ్గర మనము దేవుని అమ్మేస్తున్నావా? ఆమె నోట్లో నోరు పెట్టలేమండి, ఆమె నోరు గెలవలేమండి. ఎవరి కోసమండి ఇవి మాట్లాడేవి? క్రైస్తవులమైన మన కొరక. ఈ బైబిల్ గ్రంథము అనేక మార్లు చెప్తున్నామండి, ఇది అన్యజనులకు కాదు, దేవుని ఎరుగన వారికి మాత్రమే, క్రీస్తు స్వారూప్యములోకి వచ్చిన వారి కొరకు మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా కుమారుడా, నా కుమారుడా, నా గద్దింపునకు నీవు లోబడు. ఎప్పుడైతే నువ్వు లోబడతావో జ్ఞానము గలవాడు అవుతావు. ఎప్పుడైతే నీవు జ్ఞానము కలిగిన వాడు అవుతావో నీ ఇల్లు నీవు కట్టుకుంటావు. మరి మన ఇల్లు ఈ గుడారములో, దేహమని ఈ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి అంటే అప్పుడు వచ్చేప్పుడు వెళ్ళిపోయేవాడు. కానీ మన అంతరంగములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా మన అంతరంగములో ఒక పురుషుడు ఉన్నాడు. ఆయన ఉండాలి ఎప్పుడు కూడా. మనం చేసే అపవిత్రతను బట్టి ఆయన వెళ్ళిపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అనుకుంటామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపార స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆమేన్. దేవుని ప్రేమను కొలవగలమా? ఆయన ఔదార్యాన్ని కొలవగలమా? ఆయన జ్ఞానమును మనము కొలవగలమా? మరి అంతరంగ పురుషుడు మనలో ఇబ్బంది పడకూడదండి. విశ్వాసం లేకుండా సన్నగిలిపోతూ దేవుడు నాకు ఏం చేశాడు, ఆయన ఉండగలుగుతాడా? ఆయన ఇబ్బంది పడిపోతాడు కదా లోపల. అరే నా బిడ్డ ఏంటి నన్ను కలిగి ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నారు. మరి అంతరంగ పురుషుని యందు, ఇక్కడ చూస్తున్న వాటి యందు మనం ఏమీ కూడా సంతోషించద్దు. మన అంతరంగంలో ఒక పురుషుడున్నాడు, ఆయనే క్రీస్తు. ఆయన ద్వారానే మనం ఈ కార్యములు చేయగలుగుతాం. కాబట్టి గద్దింపుకు లోబడి మనం ఆయనలో ఉంటే మన పక్షంగా ఆయన నిలవబడగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం మూలవాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. అయా నీ గద్దింపును, అయా నీ శిక్షను ప్రభువా మేము తృణీకరించకుండా, మేము నిర్లక్ష్యం చేయకుండా నీలో అంటు కట్టబడి ఉంటే తండ్రి, ఏదైనా వేరు నాయన, చేదైన వేరు మొలుస్తుందేమో దాన్ని తొలగిస్తానన్నావు తండ్రి. అవును ప్రభువా, జ్ఞానము గలవారు వారి ఇల్లు కట్టుకుంటారు, మూడురాలు వారి చేతులతో వారే ఇల్లు పీకేసుకుంటారు. నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, నీ జ్ఞానము చేత మీరు మనల్ని బలపరిచి, మేమేది చేయాలో ఏది చేయకూడదు మాకు తెలియపరచండి. ఈ దినమందు మమ్మల్ని మీకు నీ శిక్షణకు అప్పగించుకుంటున్నాము నాయన. మమ్మల్ని నువ్వు వాడుకోమని ఈ దినమంతయు ప్రభా మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడితే మనము ఒక పాట పాడుకుందాము. కానుకల విషయం.